పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఐపీఎల్ 2026 మ్యాచ్ నెంబర్ 48 ఈరోజు జరుగుతున్నటువంటి మ్యాచ్ డీసీ వర్సెస్ సిఎస్కే. ఈ రెండు జట్లకు చాలా కీలకమైనటువంటి మ్యాచ్ ఇది. ఎందుకంటే ప్లే ఆఫ్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా గెలవవలసినటువంటి మ్యాచ్. 9 మ్యాచ్లు ఆడారు ఇరువురు. 8 పాయింట్లతో పాయింట్ పట్టికలో ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ మ్యాచ్ గెలిస్తేనే ప్లే ఆఫ్స్కు కొంత ముందడుగు వేసేటువంటి అవకాశం ఉంటుంది. ఢిల్లీ వేదికగా జరగబోతున్నటువంటి ఈ మ్యాచ్లో ఇరు జట్ల పర్ఫార్మెన్స్ ఏ రకంగా ఉండబోతుంది, ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి, రెండు జట్ల బలబలాలు ఏంటో ఒకసారి మనం విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా ఢిల్లీ వేదికగా జరుగుతుంది కాబట్టి ఇక్కడ డీసీకి ఫేవరెట్ అని చెప్పుకోవచ్చు. హోమ్ టౌన్లో ఆడుతుంది కాబట్టి అలా అని చెప్పేసి అంత ఈజీగా ఉంటుందని చెప్పలేం. గతంలో ఇదే మైదానంలో 264 పరుగులు చేసినటువంటి డీసీని మట్టి కరిపించింది పంజాబ్. ఆ భారీ స్కోర్ని కూడా ఈజీగా తుడిచిపెట్టేసింది పంజాబ్. హైయెస్ట్ చేజ్ కూడా ఈ గ్రౌండ్లో ఇదే. మొన్న గతంలో కొద్ది రోజుల క్రితము డీసీ పంజాబ్ మధ్య జరిగినటువంటి మ్యాచ్లో డీసీ 164 కొడితే పంజాబ్ ఈజీగా చేజ్ చేసేసింది. 152 పరుగులు దాంట్లో కేఎల్ రాహుల్ చేశారు. 90+ నితీష్ రాణా చేసినటువంటి పరిస్థితి. సో రెండు జట్ల బలాలు చూస్తే ఇటు డీసీ బ్యాటింగ్లో కేఎల్ రాహుల్ అద్భుతమైనటువంటి ఫామ్ను కనబరుస్తున్నాడు. అండ్ అలాగే గత మ్యాచ్తో నిశంక కూడా మంచి ఫామ్లోకి వచ్చినటువంటి పరిస్థితి. తను కూడా మంచి కంబ్యాక్ ఇచ్చాడు. ఈ యొక్క బ్యాటింగ్ తోటి నితీష్ రాణా కూడా తను అవసరం ఉన్నప్పుడు తన బ్యాటింగ్ జొలిపిస్తూ టీంకి కావాల్సినటువంటి పరుగులు సాధిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇక సిఎస్కేలో చూస్తే సంజు శాంసన్ ఆడినప్పుడు ఒకలాగా, తను విఫలమైనప్పుడు మరోలాగా అన్నట్టుగా పరిస్థితి కనబడుతుంది సిఎస్కేలో. మిగతా ఎవరు కూడా కన్సిస్టెన్సీగా ఆడేటువంటి సందర్భాలు చాలా తక్కువగా మనకు అక్కడ కనిపిస్తున్నాయి. రుతురాజ్ గైక్వాడ్ గత మ్యాచ్లో ఫామ్లోకి వచ్చినా కూడా పెద్దగా స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేయనటువంటి పరిస్థితి మనకు కనిపించింది. శివన్ దుబే కూడా ఆశించిన స్థాయిలో అసలు ఈ సీజన్లో తన బ్యాట్ జులిపించిన పరిస్థితి కనిపించట్లేదు. ఊర్విల్ పటేల్ కూడా గత మ్యాచ్లో ఏదో కొంత రాణించాడు కానీ పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు. బట్ కార్తిక్ శర్మ కొత్తగా వచ్చాడు, బట్ అద్భుతమైనటువంటి ఇంపాక్ట్ చూపించాడు గత మ్యాచ్లో. తన బ్యాటింగ్ చాలా ఉపయోగపడింది సిఎస్కేకి. సో ఈ బ్యాటింగ్ బలాల్లో చూస్తే కేఎల్ రాహుల్, నిశంక, నితీష్ రాణా తోటి టాప్ ఆర్డర్ చాలా పటిష్టంగా డీసీ కనిపిస్తుంది. సిఎస్కే సంజు శాంసన్ ఆడితే అది కూడా పటిష్టంగా ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు. సంజు శాంసన్ మళ్ళీ విఫలమైతే టాప్ ఆర్డర్ పూర్తిగా కొలాప్స్ అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది సిఎస్కేది. సో టాప్ ఆర్డర్ విషయంలో డీసీఏ కొంత మెరుగ్గా కనిపిస్తుంది. ఇక ఆ తర్వాత సమీర్ రిజ్వీ, అశుతోష్ శర్మ కూడా గత మ్యాచ్లో ఆడడం జరిగింది. ఈసారి తీసుకుంటారా లేదో తెలియదు. స్టబ్స్ కూడా ఉన్నాడు. ఇక్కడ బ్రేవిస్ కూడా అనుకున్న స్థాయిలో రాణించినటువంటి పరిస్థితి మిడిల్ ఆర్డర్లో మనకు సిఎస్కే నుంచి చూస్తున్నాం. బ్రేవిస్ కనుక రాణిస్తే స్కోర్ వేరే రకంగా మూవ్ అయ్యేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. శివన్ దుబే కూడా ఎండింగ్లో తన క్లాసిక్ బ్యాటింగ్ హిట్టింగ్ కనిపిస్తే భారీ స్కోర్ వెళ్తుంది, కానీ అలాంటి పరిస్థితి ఇప్పటివరకు కనిపించలేదు. సో మిడిల్ ఆర్డర్లో కొంత సేమ్గానే కనిపిస్తుంది ఇరువురు జట్లకి. ఇక బౌలింగ్ విషయానికి వస్తే ఇరు జట్లకు సంబంధించి మిచెల్ స్టార్క్ రావడం అనేది డీసీకి అత్యంత బలమైనటువంటి ఆయుధం అని చెప్పొచ్చు. ఈ సీజన్లో మొదటి మ్యాచ్ నుంచి ఆడనటువంటి మిచెల్ స్టార్క్ గత మ్యాచ్లో ఆడాడు. రావడమే మామూలు ఇంపాక్ట్ చూపించలేదు. 3 వికెట్లు తీసి డీసీకి మిచెల్ స్టార్క్ ఎంత ఇంపార్టెన్సో చూపించడం జరిగింది. అలాగే జెమిసన్ లాస్ట్ మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ వికెట్ తీసి కొంత సోషల్ మీడియాలో కూడా హల్చలైనటువంటి పరిస్థితి. అతను కూడా మంచి బౌలింగ్తో రాణిస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. కుల్దీప్ అదేవిధంగా నటరాజన్ అనుకున్న స్థాయిలో రాణిస్తలేడు. కుల్దీప్ యాదవ్ కూడా మంచి బౌలింగ్ ప్రదర్శన కనబరుస్తుంది. ఇక సిఎస్కేలో బౌలింగ్ విషయానికి వస్తే అక్కడ అన్షుల్ కంబోజ్ పర్పుల్ క్యాప్ రేంజ్లో దూసుకు వెళ్తూ ఫస్ట్ సెకండ్ స్థానాల్లో ఉంటున్నటువంటి బౌలర్ అద్భుతంగా రాణిస్తున్నాడు ఈ సీజన్లో. వారికి ఒక బిగ్ అసెట్ సిఎస్కేకి అని చెప్పవచ్చు. అదేవిధంగా నూర్ అహ్మద్ తను మొదట్లో కొంత ఇబ్బంది పడ్డా ఆ తర్వాత వరుసగా కంబ్యాక్లో వరుస మ్యాచ్లు వికెట్లు తీస్తూ తన ఇంపాక్ట్ చూపిస్తున్నాడు. అదేవిధంగా ముఖేష్ చౌదరి మిగతా బౌలర్ కూడా సపోర్ట్ చేస్తే మంచి బౌలింగ్ కంబ్యాక్ సిఎస్కే అని చెప్పొచ్చు. బట్ బౌలింగ్లో డీసీకే ఎక్కువ స్ట్రాంగ్ మనకు కనిపిస్తుంది సిఎస్కేతో పోలిస్తే. రెండు జట్లకు కూడా ఇంపార్టెంట్ మ్యాచే కాబట్టి ఇది ఖచ్చితంగా గెలవడానికే ప్రయత్నాలు చేస్తారు. సో ఓవరాల్గా ఇక్కడ ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఈ మ్యాచ్లో పేసర్లకు 64% గెలుపు రేషియో మనకు కనిపిస్తుంది. పేసర్ల అడ్వాంటేజ్గా ఈ పిచ్లో కనిపిస్తుంది. 36% స్పిన్నర్ల యొక్క ఎఫెక్ట్ మనకు కనిపిస్తుంది. కాబట్టి స్టార్క్ అదేవిధంగా జెమిసన్ ఇంపాక్ట్ అనేది ఈ మ్యాచ్లో స్పష్టంగా మనకు కనిపించే అవకాశం ఉంది. కాబట్టి ఢిల్లీకే కొంత ఎడ్జ్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. అదేవిధంగా హోమ్ టౌన్ అవ్వడము, వారికి కలిసి వచ్చేటువంటి గ్రౌండ్ అవ్వడము, అదేవిధంగా ఓపెనింగ్ పార్ట్నర్షిప్ పర్ఫెక్ట్గా ఉండడం, మిచెల్ స్టార్క్ రావడం కూడా బౌలింగ్ విభాగంలో పటిష్టంగా ఉండడం అనేది కూడా మంచి కనిపిస్తుంది. కాబట్టి ఈ యొక్క మ్యాచ్లో ఎవరు గెలిచే అవకాశం ఉంది, ఎవరికి కొంత ఎడ్జ్ ఉంది అనేటువంటి విషయం గురించి మాట్లాడుకుంటే ఖచ్చితంగా సిఎస్కే బిగ్ ఫైట్ అయితే చేస్తుంది ఖచ్చితంగా. బట్ డీసీనే గెలిచేటువంటి అవకాశం ఎక్కువ శాతం ఉన్నట్టుగా కనపడుతుంది. ఒక 60% డీసీనే గెలిచే అవకాశం ఉంది. సిఎస్కే ఒక 40% గెలిచేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. ఇన్ కేసు ఒకవేళ
సంజు శాంసన్ కనుక తన బ్యాటింగ్ ఇంపాక్ట్ను కనుక చూయించినట్లయితే వన్ సైడ్గా తీసుకువెళ్తాడు. సంజు శాంసన్ గురించి తెలిసిందే కదా, 50 స్కోర్ దాటాడంటే ఈజీగా తన మ్యాచ్ మొత్తం స్వరూపాన్ని మార్చేయగలటువంటి సత్తా తనకుంది. కాబట్టి సంజు శాంసన్ విధ్వంసకరమైనటువంటి బ్యాటింగ్ ఒకవేళ ఉంటే సిఎస్ఏకి ఎడ్జ్ ఉంది. సంజు శాంసన్ గత మ్యాచ్ల్లో కానీ విఫలమైతే 30 లోపు అవుట్ అయితే డీసీ ఖచ్చితంగా ఈ మ్యాచ్ని గెలిచేటువంటి అవకాశం అయితే చూడొచ్చు.